హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక ఈరోజు దేవర మూవీ బిజినెస్ టార్గెట్ ఎంతో తెలుసుకుందాం. ఇక ఈ వీడియోను పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. మూవీలో తారక్కి జోడీగా జాన్వీ కపూర్ టాలీవుడ్లో అడుగు పెడుతోంది. ప్రతినాయకుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నారు. ఈ మూవీ కోసం ఏకంగా 300 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. తారక్ ప్యారన్ నుంచి రాగానే మరలా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారట. త్వరలో మూవీ షూటింగ్కి ప్యాకప్ చెప్పబోతున్నట్లు సమాచారం. RRR తర్వాత తారక్ నుంచి రాబోయే సినిమా ఇదే కావడంతో ఫ్యాన్స్ హై ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. ఖచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని చిత్ర యూనిట్ కూడా నమ్మకంగా ఉంది. ఈ సినిమాలో శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా అదిరిపోయే పోస్టర్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సముద్రంలో పడవ మీద నిలబడి గంభీరంగా చూస్తున్న తారక్ లుక్లో మంచి ఇంటెన్సిటీ కనిపిస్తోంది. ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 145 కోట్ల బిజినెస్ చేస్తుందని నిర్మాతలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆంధ్రాలో 65 కోట్లు, సీడెడ్ 22, తెలంగాణలో 55 కోట్ల బిజినెస్ని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడియన్స్కి చేరువ కావడంలో విఫలమవుతున్నాయి. సలార్ మూవీ కూడా 1000 కోట్ల కలెక్షన్స్ అందుకుంటున్నదని అంచనా వేశారు. అయితే ప్రస్తుతం ఆడియన్స్ క్రమంగా తగ్గుతూ ఉండడంతో అంతవరకు రీచ్ కాకపోవచ్చు అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవర సినిమాపై డిస్ట్రిబ్యూటర్స్ రిస్క్ చేయడానికి ఇష్టపడతారా అనేది తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ దేవర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటే మాత్రం అమాంతం అతని క్రేజ్ పెరిగిపోతుంది. హిందీలోకి వార్ 2తో అడుగు పెడుతున్నాడు కాబట్టి నార్త్లో కూడా దేవర సినిమాపై బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక దేవర మూవీపై మీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయి? రిలీజ్ అయ్యి ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.